గంగా, నువ్వు నర్స్ ట్రైనింగ్ తీసుకోలేదు కదా అని డాక్టర్ గారు అన్నారు. అందుకే నీకు దీని గురించి ఏమి తెలియదు కదా. ఆవిడ కొన్ని పుస్తకాలు నీకు చదువుకోమనిచ్చారు. దీనివల్ల నీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. రేపటి నుంచి నువ్వు హాస్పిటల్ కూడా రావచ్చు. కానీ నువ్వు వెంటనే నర్స్ ట్రైనింగ్ కోర్స్ జాయిన్ అవ్వాలి. ఏమైంది గంగా, నీకు ఆరోగ్యం బాగోలేదా? అదేం లేదు డాలీ, నేను బానే ఉన్నాను. ష్యూర్? ఇంటి దగ్గర కలుద్దాం. బాయ్. మీకు చెప్పాను కదండి డబ్బు ఇచ్చేస్తానని. ఒక్క నెల గడువడిగాను మిమ్మల్ని. మీ డబ్బు ఎగ్గొట్టి మేమేం పారిపోమండి. మీరిలా గొంతు చించుకొని నా మీద అరుస్తూ ఉంటే నేను మీతో మాట్లాడలేను. ఏమైంది ఫాతిమా గారు? మీరు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు? మరేం లేదులే. అది అరే అది నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు కదా, ఏమైనా పని అయిందా? ఫాతిమా గారు, నా నుంచి మీ టెన్షన్స్ అన్ని దాస్తున్నారు కదా. నేను మీ ఫ్యామిలీ మెంబర్నని ఈ రోజు ఉదయమే కదా మీరు నాతో అన్నారు. మరి ఫ్యామిలీ అన్నాక ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవాలి కదా. మీరందరికీ మంచి చేయాలని చూస్తారు, ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తారు. మీ ప్రాబ్లం తెలుసుకునే అర్హత కూడా నాకు లేదా? ఫాతిమా గారు, మీరు నన్ను మీ బిడ్డలా భావించారు, అందుకే ఆ హక్కుతో అడుగుతున్నాను. నాకు చెప్పండి. ఫాతిమా గారు రండి, ఇలా కూర్చోండి. తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, మీకున్న టెన్షన్ ఏంటి? మంచి నడవడికున్నంత మాత్రాన బాధ్యతలు నిర్వర్తించడం అంత సులభం కాదు. పిల్లల చదువులు, ఇంటి సరుకులకి నెలసరి ఖర్చులు, ట్యూషన్ ఫీ, ఇంకా ఇలా ఎన్నో. వీటన్నిటి వల్ల 3 నెలల నుంచి అద్దె డబ్బులు ఇవ్వలేకపోయాం. నేను హౌస్ ఓనర్ని రిక్వెస్ట్ చేశాను, వచ్చే నెల అద్దె తప్పకుండా చెల్లిస్తానని. కానీ నా మీద అరుస్తున్నాడు. నేను బాకీ ఉన్నాను కాబట్టి తనకి కోపం రావడం సహజమే కదా. పర్లేదులే, నువ్వేం టెన్షన్ పడకు. నాకేదో ఒక దారి దొరకపోతుగా. అదీకాక మేమిక్కడికొచ్చి ఎన్నో సంవత్సరాలైపోయింది. తనను అన్నేళ్ల నుంచి ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. నాకేమనిపిస్తుందంటే కేవలం డబ్బు గురించి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయిస్తారని. కానీ ఫాతిమా గారు, ప్రేమ నాటకాలు ఆడింది చాలు. మధ్యలో మీరే తప్పండి. ఏంటి మధ్యలో వచ్చి నేను వదలను. ఏం చేసుకుంటావు చేసుకో. నీ అంతు నేను తర్వాత చూస్తాను. నీ అంతు చూస్తాను. ఏయ్, నువ్వు చేస్తున్న పని సరైనది కాదు. దీని పరిణామం తర్వాత తెలుస్తుంది నీకు. నీ అంతు చూస్తాను నేను. వెళ్ళి జాగ్రత్త. ఇంకోసారి ఇంటి వైపు చూస్తే చంపేస్తాను. వెళ్ళా. నేను మళ్ళీ వస్తాను. ఈసారి వస్తే దాన్ని తీసుకెళ్లకుండా వెళ్లేదే లేదు. చెప్పింది చాలే. ఇక్కడి నుంచి కదలకపోతే కర్రతో కాళ్ళు చేతులు విరగొడతాను. ఇక మంచం మీద నుంచి 6 నెలలైనా దిగలేవు. వెళ్తావా లేదా? చూస్తా. నీ పని కూడా చూస్తాను. భయపడు. ప్రేమా, లోపల పదా. నేను చెప్తున్నాను కదా, లోపల పదా. ఊరుకో, ఏడవకు ప్రేమ. kgs. 2 కిలోలు పెరిగేవలే నువ్వు. నేను అదే చెప్తున్నాను అత్తయ్య. నేను వెయిట్ పెరిగానని డాక్టర్ గారు నన్ను అప్రిషియేట్ కూడా చేశారు. పోనీలే, ఇక నేను కంగారు పడాల్సిన పనేమీ లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటిది? ఏం జరుగుతోంది ఇక్కడ? వస్తువు తీసిన చోటు పెట్టారు కదా, ఏంటిది ఇలా ఎందుకు పారేశారు ఇక్కడ? అత్తయ్య గారికి ఏమైంది? ఎక్కడ వస్తువు అక్కడే పారేసి ఉంచుతారు. ఇంట్లో ఎవరు లేనట్టే అన్ని పనులు నేను ఒక్కదాన్ని చేసుకోవాలి. గోవిందయ్య గారు ఎక్కడున్నారు?
అత్తయ్య గారు మీరెందుకు కోప్పడుతున్నారు? అది తీసి పక్కన పెడతానులేండి. ఈ పని ముందే చేసి ఉండొచ్చు కదా. నేను కింద పడి చచ్చాక దీన్ని సర్దేది. ఇకపోతే మన ఇంట్లో గోవిందయ్య గారికి బోలెడు జీతాలిచ్చి పెట్టుకున్నాం. అందరూ పని దొంగలే. ఛ! అమ్మగారు అమ్మగారు ఇక చాలండి. మీరు మరీ ఇంతగా బాధపడకండి. ఆ ఆశ్రమంలో ఆడవాళ్లు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళ మీదున్న కోపం ఇక్కడెందుకు చూపిస్తున్నారు? వదిలేచిగా అమ్మగారు. ఏమైంది ఆశ్రమంలో? ఏం చెప్పను వదినా, గంగను గురించి అక్కడున్న ఆడవాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎంతగా అవమానించారో. అమ్మగారు ఆ మాటలు వినలేక సత్సంగ్ నుంచి లేచొచ్చేశారు. సత్సంగ్లో ఆడవాళ్లు ఎలా పడితే అలా మాట్లాడరే. అక్కడ కూడా కొంతమంది ఆడవాళ్లు ఇలా మాట్లాడటం మొదలు పెట్టేశారన్నమాట. అమ్మమ్మ, అలాంటి చోట్లకి మీరు వెళ్లాల్సిన అవసరమే లేదు. మీ మనసు మీరు ఎందుకు కష్టపెట్టుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళొద్దంటావా? సత్సంగి వెళ్ళొద్దు, నది స్నానం చెయ్యొద్దు, అయిన వాళ్ళతో కలవద్దు, నక్కి నక్కి ఇంట్లో దొంగలాగా కూర్చోమంటావా? ఇలా ఎంతవరకు? ఎప్పటి వరకు ఇలా మొహం చాటేసుకుని తిరగమంటావు? ఇదంతా ఆ పిల్ల వల్లే జరిగింది, ఆ గంగ వల్లే జరిగింది. నేనేదైనా తప్పు చేస్తే మాటలు పడొచ్చు గాని లోకుల తప్పులకు కూడా సమాధానం చెప్పాలంటే ఎలా? నేను ముందుగానే చెప్పానుగా ఆ పిల్లని మన ఇంటికి తేవద్దని. అందరూ కలిసి తెచ్చి తలపై కూర్చోబెట్టుకున్నారు. ఆలనా పాలన చూసి చదువు సంధ్యలు నేర్పించి ఇలా మాటలు పడ్డానికా? నేనెంత తెలివి తక్కువదాన్నో. తన మాటల్లో పడిపోయాను. నేను నా నియమాలు మార్చుకోబోయాను. తన తీపి మాటలు విని ఉచ్చులో చిక్కుకుని నేనింత పెద్ద నిర్ణయాన్ని ఎలా తీసుకున్నాను? నా మనవడి పెళ్లి దానితో ఎలా జరిపించాలనుకున్నాను? నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఈ కుటుంబం అంతా బాధపడవలసి వస్తోంది. మంచి పని చేశావు కోడలా, కూతుర్ని కనకుండా. లేకపోతే దాని పెళ్లి చేయడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చేది. ఆ గంగ మనల్ని తలెత్తుకోనీకుండా చేసింది. ప్రేమ, ఈ రోజు నుంచి నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. గత 3 నెలలుగా వాళ్ళిక్కడికి రావట్లేదు. ఇక వాళ్ళు రారేమో అనుకున్నాను. వాళ్ళు నిన్నంత తేలిక వదిలిపెట్టరమ్మా. వాళ్ళు నిన్నంత తేలిక ఎలా వదులుతారు? ఇక నుంచి ఏ పనైనా, ఎంత ఇంపార్టెంట్ పనైనా సరే, నువ్వు ఈ ఇంట్లోంచి ఒంటరిగా వెళ్ళటానికి వీల్లేదు, సరేనా? ఇంతకీ వాళ్ళెవరో మీరు నాకు చెప్పనే లేదు. వాళ్ళు బలవంతంగా ప్రేమను ఎందుకు ఎత్తుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు? పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిదనిపిస్తుంది నాకు. 3 నెలల క్రితమే నేను కంప్లైంట్ చేశాను. ఒక గుండాని పట్టుకున్నారు కూడా. చాలా మంది ఉన్నారు. వాళ్ళది చాలా పెద్ద గ్యాంగ్. మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం తప్పదేమో. కానీ ప్రేమ, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చూసావు కదా ఇరుగు పొరుగు వాళ్ళు ఎలా ఉన్నారో. నీకేమైనా సాయం చేశారా? లేదుగా. అందరూ అలాగే నుంచొని సినిమా చూస్తున్నారు. ఎవరు కూడా ప్రేమ నా రౌడీల బారి నుంచి కాపాడి మీకు సాయం చేయాలని చూడలేదు. అంతా పనికిరాని వాళ్ళు. మనము అనే భావనే ఉండదు వాళ్ళల్లో. నేను ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడతానులే. ఆయన నెంబర్ తీసుకొస్తానండి. నా తలరాతే బాగోలేదు. వాళ్ళని వీళ్ళని అంటే ఏం ప్రయోజనం? ఊరుకో ప్రేమ. నన్ను చూసి నాకే అసహ్యం వేస్తుంది. అలా మాట్లాడుకో ప్రేమ. నిన్ను నువ్వు అలా నిందించుకోవడం తప్పు కదా. ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళు బాధపడాలి. ఈ లోకంలో తప్పు చేస్తున్న వాళ్ళని చూసి ఎవరూ ఏమీ అనరు. చెప్పు ప్రేమ, అసలు వాళ్ళెవరు? ఎందుకు నిన్ను వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారు? ఫాతిమా గారు చెప్పారు కదా, నేపాల్ నుంచి కొంతమంది నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఒక వేశ్య గృహానికి అమ్మేశారు. అప్పుడు నా వయసు 11-12 ఏళ్లుంటాయి. నా అదృష్టం బాగుంది కాబట్టి పోలీస్ రైడ్ వల్ల అక్కడి నుంచి బయటపడ్డాను. వీళ్ళంతా అక్కడే పనిచేస్తారు. ఎక్కడెక్కడో అమ్మాయిలు తీసుకొచ్చి ఇక్కడే అమ్మేస్తారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కరెక్ట్ టైంలో పోలీసులు అక్కడికి వచ్చి నిన్ను కాపాడారు. కానీ ఇదంతా ఒక అమ్మాయి వల్ల జరిగింది. తన వల్లే నేను అక్కడి నుంచి బయటపడగలిగాను. చాలా చిన్నమ్మాయి తను. తెల్లచీర కట్టుకొనుంది. తను పారిపోవడానికి ఒక అవకాశం వచ్చింది. కావాలంటే తను ఒక్కతే వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ తను అలా చేయలేదు. తన ప్రాణాలను తెగించి అందరు అమ్మాయిల్ని కాపాడింది. అందులో నేను ఒకదాన్ని. తను చేసిన సాయం నేను జీవితంలో మర్చిపోలేను. నాకైతే నా బాబు గారు ఉన్నారు. నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు ఆయన. కానీ వీళ్ళకి అసలు ఎవరూ లేరు బాబు. అందుకే నేను అనుకున్నాను, నన్ను విడిపించడానికి మీరు వచ్చినప్పుడే వీళ్ళని కూడా విడిపించాలని. నువ్వు గాని మెహందీ బజార్లో నిన్ను కాపాడిన అమ్మాయి గురించి మాట్లాడడం లేదు కదా? అవును, తనే. కానీ నీకెలా తెలుసు? ఆ తెల్ల చీరలో ఉన్నది ఎవరో కాదు, నేనే. ప్రపంచం ఎంత చిన్నది కదా. నా అదృష్టానికి మళ్ళీ మనం కలిసాం. కానీ ఇలాగా గంగా, నువ్వు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు.
నేనెప్పుడూ అనుకునేదాన్ని ఆ అమ్మాయి ఒకసారి కనిపిస్తే బాగుండు అని. కానీ భగవంతుడు లీల చూసావా, మనిద్దరిని మళ్ళీ కలిపాడు. నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు గంగా. థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పోరాటం నీ ఒక్కదాంది కాదు. నేను నీకు సహాయం చేస్తాను. నా ఉద్దేశం కూడా అదే మరి. ఆడవాళ్లంతా కలిసి కట్టుగా ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి కూడా మనని ఓడించలేదు. మన హక్కుని ఎవ్వరూ కాదనలేరు. మన ఆడవాళ్ళ జీవితంతో ఎవరైనా ఆడుకుంటున్నారంటే అది కేవలం మగవాళ్లే. మగవాళ్ళంటేనే నాకు అసహ్యం. ఆయన కూడా నేనెంతో ప్రేమించాను, ప్రాణం కంటే ఎక్కువగా. మీ హస్బెండ్ రాలేదా? ఈసారి వచ్చేప్పుడు తప్పకుండా తీసుకురండి. మీరు మీ పేరు ఏమని చెప్పారు? గంగా డాక్టర్. మీ హస్బెండ్ పేరేంటి? నా బిడ్డ తండ్రి పేరు కూడా గంగానే మేడం. నీ పుట్టబోయే బిడ్డకి తండ్రేడి? తను నా వెంటే ఉన్నాడు. సాగర్, ఒక్కడివే అంత దిగులుగా ఎందుకు నుంచున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? అత్తయ్య, మీరు అన్నారు కదా, అదే గంగని ఎవరితోనో హ్యాండ్సమ్ కుర్రాడితో వెళ్తుండగా చూశానని. కారులో. అవును, చూశాను. ఏ? ఆర్ యు ష్యూర్? సాగర్, నేను చూసిందంతా మీ అందరికీ చెప్పేశాను. కానీ ఆ విషయం నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు? యాక్చువల్లీ అత్తయ్య, నేను ఈరోజు గంగని కలిశాను. తను ఒంటరిగా ఉంది. హాస్పిటల్లో జాబ్ కోసం వచ్చింది. తను చదువు కూడా వదిలేసింది. ఒకవేళ మీరు చెప్పినట్టు ఆ అబ్బాయి అంత గొప్పవాడితే గంగ జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? నా ఉద్దేశంలో ఆ అబ్బాయి గంగను వదిలించుకొని ఉంటాడు. అవును సాగర్, అదే అయ్యుంటుంది. ఆ అబ్బాయి గంగను వదిలేసుంటాడు. గంగ మనకు చేసిన ద్రోహం గురించి ఆ అబ్బాయికి మొత్తం తెలిసిపోయి ఉంటుంది సాగర్. ఇక ఇలాంటి అమ్మాయిలనైతే ప్రతి ఒక్కరూ వాడుకొని వదిలేస్తారు. నాకు తెలిసి గంగ విషయంలో కూడా ఇదే అయ్యుంటుంది. కానీ సాగర్, ఈ దారిని తానే స్వయంగా ఎన్నుకుంది. మరి ఫలితాన్ని కూడా తనే అనుభవించి తీరాలి కదా. నా మనసు చెప్తుంది, ఏదో ఒక రోజు ఎవడో ఒకడు వేసిన ఉచ్చులో చిక్కుకుంటుంది. వాడు దాన్ని తీసుకువెళ్ళి ఎక్కడో ఇక చాలు. అలా ఎప్పటికీ జరగదు. గంగకల్లా చెడు జరగటానికి వీల్లేదు. సాగర్, ఒక మాట చెప్పనా? ఇలా అంటున్నానని ఏమనుకోకు. ఆ పిల్ల నిన్ను అంతగా బాధ పెట్టింది, నిన్ను అంతగా అసహించుకుంది కూడా. అయినా సాగర్, నువ్వు తన మేలు కోరుకుంటున్నావు. నిజంగా సాగర్, నువ్వు చాలా మంచివాడివి. అలాగా? ఇద్దరి మధ్య ఇంత ప్రేముందా? డోంట్ వరీ, ప్రభా ఉందిగా. సాగర్ మనసులో గంగ మీద ఎంత ద్వేషాన్ని నింపుతానంటే ఇక దానికి అంతే ఉండదు. ఎక్స్క్యూజ్ మీ, నేను గంగని కలవడానికి వచ్చాను. తను ఇక్కడ నర్స్ గా వర్క్ చేస్తుంది. ఆ పేరున్న నర్స్ ఎవరు ఇక్కడ పనిచేయడం లేదు. తను ఒకవేళ నిన్ననే జాయిన్ అయి ఉంటే ప్లీజ్ మీరు ఒకసారి చెక్ చేయండి. నేను చెప్పాను కదా, గంగా అనే పేరున్న నర్స్ ఎవరు ఇక్కడ పనిచేయడం లేదని. మీరు దయచేసి ఒకసారి హెడ్ నర్స్ ని కనుకోవచ్చుగా. మీరు అలా ఎలా చెప్తారు ఇక్కడ పనిచేయట్లేదని? చెప్తున్నాను కదండి, ఇక్కడ ఎవరు పనిచేయడం లేదని. ఒకసారి చెక్ చేయండి. దేని గురించి వాదిస్తున్నారు? అది మీకు గంగ తెలుసు కదా, తను ఎక్కడుందో చెప్పగలుగుతారా? తనతో నీకేం పని? యాక్చువల్లీ తనకి డబ్బు ఇవ్వాల్సింది. నాకు అవసరం ఉండి తన దగ్గర కొంచెం డబ్బు తీసుకున్నాను. తను నాకు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బుని తిరిగిద్దామని వచ్చాను. గంగ కూడా ఇప్పుడు డబ్బు అవసరం చాలా ఉందని నాకు తెలిసింది. అందుకే. అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? తన ఇంటికి వెళ్ళే ఇవ్వచ్చు కదా. అది నాకు తెలిసి తను రీసెంట్గా ఒక కొత్త ప్లేస్కి షిఫ్ట్ అయింది. నా దగ్గర గంగ అడ్రస్ లేదు. అవును, తనకు డబ్బు అవసరమైతే ఉంది. మీరు ఒక్క నిమిషం ఆగండి. డాలీ అడ్రస్ ఒకసారి ఇవ్వు.
తీసుకోండి. ఇది డాలీ అడ్రస్. డాలీయే గంగని ఇక్కడికి తీసుకొచ్చింది. కానీ వాళ్ళిద్దరు ఈరోజు డ్యూటీకి రాలేదు. డాలీయే గంగ అడ్రస్ చెప్పగలుగుతుందేమో. థ్యాంక్ యూ, ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. చిన్న మాట, గంగకు నువ్వు తప్పకుండా డబ్బులివ్వు, ఎందుకంటే తను చాలా ఇబ్బందుల్లో ఉంది. ఓకే, షూర్, థ్యాంక్స్. తలుపు తెరు. ఏయ్ ప్రేమ, మర్యాదగా తలుపు తెరవు, లేకపోతే నీతో పాటు అందరినీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తలుపు తెరవు. తలుపు తీ ప్రేమ. ఆ రౌడీలు మళ్ళీ నన్ను అదే నరకంలోకి అలా ఏం తీసుకెళ్తాను. జరగదు. నేను పోలీసులకి ఫోన్ చేశానుగా, వాళ్ళు రాగానే అంతా చక్కబెట్టేస్తారు. ఇన్స్పెక్టర్కి మళ్ళీ ఫోన్ వద్దు చేస్తాను. ఫాతిమా గారు, మీరు ప్రేమ దగ్గర ఉండండి, నేను ఫోన్ చేస్తాను. గంగా! యా అల్లా, ఇంత నిద్ర. నువ్వు బానే ఉన్నావుగా? నేను బానే ఉన్నాను ఫాతిమా గారు, నాకేం కాలేదు. ఒకవేళ పోలీసులు టైంకి రాకపోతే మనం ఏం చేయాలి? ఆ రౌడీలు తలుపులు పగలగొట్టుకుని ఏ క్షణమైనా తలుపు తీ లోపలికి ప్రేమ. రావచ్చు. ఏయ్ చెప్పేది నీకే. తలుపు తీస్తావా లేదా? ఫోన్ చెయ్యి. పోలీసుల ఫోన్ ఏంటుంది? నేను చూస్తాను. లేదు, నేను చూస్తాను. హలో, ఇప్పటికిప్పుడు ప్రేమను బయటికి పంపించకపోతే మీ అందరినీ ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. బయటికి పంపండి మర్యాదగా. హలో హలో. రౌడీలే కదా? అవును ఫాతిమా గారు, ఏమన్నారు వాళ్ళు? బెదిరిస్తున్నారు. ఇంకా ప్రేమని వాళ్లతో పంపమని అడుగుతున్నారు. ప్రేమ, తలుపు తీస్తావా లేదా? పగలగొట్టేద్దాం. తీ. పద పద, పోలీసులు వస్తున్నారు. నేను ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాను. వద్దు ఫాతిమా, వద్దు. వాళ్ళు రౌడీలే అయి ఉంటారు. తలుపు తెరవకండి ప్లీజ్. కానీ బయట ఎవరున్నారో చూడక తప్పదు కదా. పోలీసులు కూడా అయ్యుండొచ్చు కదా. ఎవరది? ఇన్స్పెక్టర్ గుప్తా, తలుపు తెరవండి. ఇన్స్పెక్టర్ గారు, మీరొచ్చి మంచి పని చేశారు. కనీసం 4-5 వచ్చుంటారు. రాళ్ళు విసురుతున్నారు. ఇదిగో చూడండి. అంతేకాదు, తలుపులు బాతున్నారు. ఫోన్ చేసి బెదిరిస్తున్నారండి. భయపడకండి, బయట ఎవరూ లేరు. పోలీసులు చూసి పారిపోయి ఉండొచ్చు. మీరు వెళ్ళగానే తిరిగి వస్తారేమో. ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్, బయట కాపలకి మీరు ఎవరినైనా పెట్టొచ్చు కదా. మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. అలా మీకు ఇవ్వాలి అంటే మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఎఫ్ఐఆరా? అది నేను ఎప్పుడు రిజిస్టర్ చేసేసాని? నాకు తెలుసు, కానీ ఈ కేసులో మళ్ళీ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. మీరు నాతో పోలీస్ స్టేషన్కి రండి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవగానే నేను మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పిస్తాను. వీళ్ళని ఒంటరిగా వదిలి నేనెలా రాగలను? కానీ ఫాతిమా గారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం కంపల్సరీ కదా. మేము ముగ్గురు ఉన్నాం కదా, ఎలాగోలా మేనేజ్ చేస్తానండి. మీరు వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసండి. మీరు ప్లీజ్ 2 నిమిషాలు బయట వెయిట్ చేస్తారా? నేను ఇప్పుడే వస్తాను. ఓకే. నువ్వేం టెన్షన్ పడకు ప్రేమ. డాలీ, ఇది తీసుకో. నువ్వు కూడా తీసుకో. నేను తిరిగి వచ్చేంత వరకు మీరు తలుపు తీయడానికి వీల్లేదు. అప్పటికి ఒకవేళ వాళ్ళు లోపలికి రావడానికి ప్రయత్నిస్తే వాళ్ళని కొట్టండి. వాళ్ళకి తెలియాలి కదా, అమ్మాయిలు కూడా వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలరని. తప్పకుండా. ఫాతిమా గారు, మీరేమాత్రం టెన్షన్ పడకండి. ఆ రౌడల్ని మేము అంత తేలిగ్గా వదిలిపెట్టాం. నేను వెళ్ళొస్తాను. డాలీ, నువ్వు కాస్త జాగ్రత్త. ఇంకా కరుణ వాళ్ళ స్కూల్కి ఫోన్ చేసి చెప్పండి. నేను స్కూల్కి వెళ్ళి తన్ని తీసుకొచ్చేంత వరకు అక్కడే ఉంచుమానండి, సరేనా? తలుపులు జాగ్రత్తగా వేసుకోండి. ఏం పర్వాలేదు ప్రేమ. ప్రేమ ప్లీజ్ భయపడకు. మనందరం లోపలికి వెళ్ళి కూర్చుందాం పదండి. తీయండి తలుపు. వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు నన్ను వదిలేటట్టు లేరు. డాలీ, ప్రేమ లోపలికి తీసుకెళ్ళు. లేదు గంగా, నేను ఒంటరిగా వదిలి వెళ్ళలేను. ప్లీజ్ డాలీ, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో. లేదు గంగా. సరే, ఇక్కడ దాక్కోండి. ఏమండి, ఈ అడ్రస్ చూడండి. ఎటువైపు చెప్పగలరా? అటా? థ్యాంక్ యూ. నువ్వు అటు చూడు.